ఇడ్లీ చట్నీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా నిన్న నైట్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. ఒక 10:30 అట్లా అయింది. ఈ వారం రోజులు అంటే ఈ 5 days తిరుగుడే సరిపోయిందనమాట. ఇంకా అసలు నిద్ర చాలా లేదు. అవుటింగ్ కదా, వాటర్ చేంజ్ వచ్చి గొంతు ఆగమైంది. ఇంక ఈ టూర్స్ అవ్వగానే అత్తయ్య గారు అక్కడ స్వర్ణగిరి నుంచి అటే వెళ్ళిపోయారు. మేము ఇటు వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే ముందైతే బాగా నిద్ర వచ్చేసింది. నిద్రపోయాం ముగ్గురం. మార్నింగ్ కూడా చాలా లేట్గా లేసామన్నమాట. లేసేసరికి కూడా 8 అట్లా అయింది. అంటే నాకు రెగ్యులరే, మా ఆయన గారు 6కి లేసారులే కానీ ఓపిక లేదని చెప్పి ఇవాళ 8కి డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ నైట్కి కొంచెం లేట్గానే వస్తారనమాట. ఇప్పుడు నేనే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి అయినా పని అయితే స్టార్ట్ చేయాలి. బట్టలు ఫస్ట్ 2-3 days అయితే వేయటానికన్నా టైం కుదిరింది, కానీ తర్వాత 2-3 days అసలు వాష్ చేయడానికి కూడా కుదరలేదు. అన్ని బట్టలు చాలా అయిపోయినాయి అనమాట. బట్టలన్నీ ఓ ట్రిప్కి వేసాను. ఇల్లులు కూడా అసలు ఎంత ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ సర్దుకుంటూ తోముకుంటూ ఉంటేనే ఇంకా అంట్లు ఉన్నాయి. ఇల్లులు కూడా ఊడ్చుకోవాలి. చాలా మట్టి ఉందనమాట. ఇంక ఊడ్చేసుకున్నా ఇప్పుడే. వీడేమో ఆడుకుంటున్నాడు. ఇంక వీడికి హాట్ వాటర్ పెట్టేశాను స్నానం చేద్దామని. వీడికి బాగా తిరుగుడు అయ్యింది కదా, ఇంకా వీడు అలసిపోయాడు ఫుల్గా. అసలు ఎంతసేపు పడుకుంటున్నాడు. మామూలుగా పడుకునేవాడు కాదు, గోల చేసేవాడు. ఇప్పుడైతే ఇంకా బాగా నిద్రపోతున్నాడు. ఇంక స్నానం చేయించి కాసేపు పడుకోపెడదాంలే అనేసి ఇంకా స్నానానికి అయితే నీళ్లు పెట్టాను. కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా తోముకొని బట్టలు ఇప్పుడు వేసిన ట్రిప్ కాకుండా ఇంకో ట్రిప్ ఉంది, అది కూడా వేసి ఆరేసుకొని అప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలి. ఫుడ్ కూడా ఇంకా ఏం వండలేదు, అన్నం వండుకోవాలి. కర్రీ కూడా ఈయనకేం పంపించలేదు. ఇంకా అక్కడ తినేస్తా అన్నారు. ఓపిక లేదని చెప్పేసాను, అక్కడ తింటా అన్నారు. ఆ టైంకి నాకేమన్నా వండుకోబుద్ది అయితే కర్రీ వండుకుంటా, లేదంటే ఏదో ఒకటి కారం వేసుకొని తినేస్తాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఓపిక లేదంటే బయట తీసుకొచ్చేసారనమాట. ఇంకా నేనైతే ఇడ్లీను బోండా తెప్పించుకున్నా, ఆయన మాత్రం అట్టును బోండా తెచ్చుకున్నారు. ఎందుకంటే మొన్న టిఫిన్ ఉప్మా చేసుకున్నాం, నిన్న పప్పు బియ్యం చేసాం. ఇంక ఉప్మా అంత తినబుద్ధి కాలేదు. పైగా సర్లే తాగనంగానే ఇంక బయట తీసుకొచ్చారు. ఇంక తినేసాం. అవి సంగతులు ప్రెసెంట్ అయితే. బట్టలు అయితే 2వ ట్రిప్ కూడా వెయ్యాలి అని చెప్పాను కదా, వేశాను. కానీ అది ఫినిష్ అయ్యేలోపు స్నానం చేసి వచ్చేసాను. ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట. అట్లా నిద్రపోయా ఒక గంటన్నర. ఎందుకంటే రిక్కీగాడు కూడా ఆల్రెడీ పడుకున్నాడు. నాకు ఇంక నిద్ర వచ్చింది కదా అనేసి నిద్రపోయాను. ఇంకా వాడైతే ఒక గంటన్నర ఆగి లేచి నన్ను లేపాడు. ఇంక సరే అని లేచాను. అసలు అన్నం కూడా వండుకోబుద్ధి కాలేదు, ఆకలి అనిపించలేదు. ఇంకా ఎందుకులే అసలు తినకుండా ఎందుకు ఉండటం అనేసి ముందైతే ఆ అన్నం వండేసుకున్నా. ఇంకా కూర అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఏదైనా పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినచ్చులే అనేసి ఊరుకున్నాను. ఇంకా అదే ఏదో ఒకటి వేసుకొని తినేయాలి. ఎందుకంటే అసలు ఈ వారం బయట తిరగడంతోనే అయిపోయింది కదా. అంటే ఫుల్గా మార్నింగ్ ఎప్పుడో 3:30, 4:30, ఒకరోజు 3:30కి లేచినట్టున్నాలేండి. 5:30 అయిందిలే. 5:30 నేను మామూలుగా 8 దాకా పడుకుంటా కదా, 7:30 కనీసం 7:30 దాకా పడుకుంటా కదా. అసలు మార్నింగ్ 5:30కి లేవటం, నైట్ అయ్యేసరికి 12:30 కూడా అయింది ఒక రోజు అయితే మాకు. నాకనే కాదు, అందరం, అత్తయ్య గారు, మావయ్య గారు, మా అందరికి ఇంక అంతే. బయటికి వెళ్ళి వస్తున్నాం కాబట్టి ఆ టైమింగ్ అయింది. అసలు నిద్ర ఎవరికి చాలలేదు. ఇంకా అందుకే ఎట్లానో ఇంకా పని కూడా ఏమంతా లేదు కదా, చేసేసుకున్నా కదా అన్నట్టయితే ఇంక చాలాసేపు పడుకున్నాము. ఇంకా అవి సంగతులు. ఇప్పుడే అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను, అయిపోతే ఇంకా తినాలి. ఇంకా లంచ్ అయితే రైస్ చిట్టిపోవడం, నేను పెరుగు తినేస్తున్నా. ఎందుకంటే మనకి కన్ఫర్మ్ కర్రీ తినాలి అని అయితే ఏం లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా ఇవి తినేస్తున్నా. వండుకునే ఇది లేదు, ఎందుకంటే పడుకొని లేచాను బాగా, అందుకని ఇది తింటున్నా. మామూలుగా అవుటింగ్లో తిరగడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ వీడియోస్ అయితే తీసుకున్నాలే కానీ ఎక్కడికక్కడ డబ్బింగ్ అయితే చెప్పుకోలేదనమాట. ఇంకా జస్ట్ నార్మల్గా అయితే ఫస్ట్ వీడియోస్ తీసుకున్నాము. ఇప్పుడైతే డబ్బింగ్ చెప్పుకొని ఎడిట్ చేసుకోవాలి, ఇంకా కాలేదు.
ఎడిటింగ్ అయిపోతే కనుక మళ్ళీ అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్గా ఏం రావులేండి, రెగ్యులర్గానే డేకి 1 లాగానే అప్లోడ్ చేస్తాను. కానీ ఎడిటింగ్ అయితే ఇంకా కాలేదు, ఎందుకంటే కొంచెం పెద్ద వీడియోసే అవుతాయి ఈసారి మాత్రం. అరగంట అట్లా రావచ్చు, లేదా గంట అయినా రావచ్చు. ఒకవేళ గంట అయితే అనుకుంటే మాత్రం అది పార్ట్ 1 పార్ట్ 2గా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎడిటింగ్ అయిన దాన్ని బట్టి అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అయితే నిజంగా చాలా బాగా ఉన్నాయి. అందులోనూ నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే కొన్ని టెంపుల్స్లోకి ఫోన్ ఎలో ఉండదు కదా. సో అట్లా ఫోన్ ఎలో లేని చోట నేను ఎంట్రన్స్ దాకా అండ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ నుంచి తీసాను కాబట్టి ఆ మధ్యలో వీడియోస్ అయితే లేవు. కొంచెం పెద్ద పెద్ద గుళ్ళు ఎలో లేవు కాబట్టి ఇంకా అవి మాత్రం తీయలేదు. మిగిలి తీసాంలే కానీ అవి మాత్రం అప్లోడ్ చేస్తాను. అందుకనే ఎవరు మిస్ చేయకుండా వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. అలానే మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి, అవి కూడా మిస్ కాకుండా చూడండి. రిక్కీకి అయితే పాపం పిచ్చి పడుతుంది, ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి పిల్లలందరూ కూడా ఉన్నారు కదా, ఆడుకున్నాడు అనమాట. ఇల్లంతా ఫుల్ బిజీగా ఉండిపోయింది. హాయిగా వాళ్ళతో ఆడుకోవడం, తిరగడం, గెంతడం ఇట్లా అన్నీ చేశాడు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఒక్కడైపోయాడు కదా, నేను ఒక్కదాన్నే కనిపించేసరికి పాపం పిచ్చి పట్టినట్టు నన్నే ఎక్కి తొక్కడం, అరవడం అన్నీ చేస్తున్నాడు అనమాట. నా దగ్గర నుండి పక్కకు కూడా వెళ్ళట్లేదు, లేదంటే అసలు వాడే ఆడుకునేవాడు. కానీ ఇప్పుడు అసలు మళ్ళీ ఒక వారం గడిచేదాకా ఇంతే గోల్ చేస్తాడు. ఇంకా పిల్లలంటే ఇంకా అంతేగా, తెలిసిందే కదా, పిల్లలు ఉంటే గోల్ చేస్తారు, లేదంటే సైలెంట్గా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు. అది సంగతి. ప్రెసెంట్ అయితే తినేసాం కాబట్టి ఇంక పడుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీ కూడా ఇవాళ కొంచెం ఆఫీస్కి లేట్గా వెళ్ళారుగా, లేట్గానే వస్తారు. ఇంకా ఆయన గారు వస్తే స్నాక్స్ ఏం పెట్టుకోము ఇంక ఈ పూట, ఎందుకంటే లేట్గా వస్తారు కదా, డైరెక్ట్ భోజనం చేసేసి పడుకుందాంలే అని అయితే అన్నారు. ఎందుకంటే నేనంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటా కాబట్టి నాకు నిద్ర సరిపోయిద్ది. ఆయన ఏమి ఇంట్లో ఖాళీగా ఉండడుగా, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయారు. పాపం రాగానే నిద్రపోతే బాగా నిద్ర వచ్చేస్తుంది అంటున్నారు. ఆయన కూడా రెగ్యులర్గా 4:30కి లేవటం అలవాటైనా కూడా నైట్ పడుకోవడం చాలా లేట్ అయిపోతుంది కదా, సో దానివల్ల కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు. పైగా ఆటలాడి చాలా రోజులు అయిపోయింది కదా, మన ఓషన్ పార్క్లో బాగా ఆడాము. అండ్ అదేమంటారు, పార్క్లో కూడా ఫుల్గా తిరుగుడు అయింది. ఎక్కడికక్కడ తిరుగుడు అయ్యేసరికి కొంచెం ఓపిక తగ్గిందనమాట. పూర్తిగా ఏం నీరసపడలేదు కానీ ఓపిక తగ్గింది అంతే. దానివల్ల కొంచెం అనీజీ. ఈ 2 days మంచిగా నిద్ర వేసి లేస్తే సెట్ అయిపోతాడు, అదేమి ఇబ్బంది లేదు. అది మెయిన్గా అసలు తిరుగుడు వల్ల గొంతు ఆగమవటం ఒకటిను, జలుబు ఒకటి స్టార్ట్ అయినాయి. అవి తగ్గితే ఇంకా ఫ్రీ అయిపోతాం ఎవరైనా. ఇంకా తిరుగుడు వల్ల ఫుడ్ ఏది పడితే అది తినటమే కాబట్టి కొంచెం తినంగానే కడుపు నిండినట్టు ఉంటుంది, అదే వెంటనే అరిగిపోయినట్టు ఉంటుంది. ఇంకా అట్లా ఉంది. అది సంగతులు అయితే వీడికి డ్రై ఫ్రూట్ ప్యూరీ చేశాను, కాకపోతే మొత్తం డ్రై ఫ్రూట్స్ కాదులేండి, బనానా కూడా యాడ్ చేశాను విడిగా పెట్టకుండా. ఇంకా నేను అక్కడ ఆపంలో ఉంటే వీడు మాత్రం అదిగోండి మజ్జిగ కవ్వం తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. నేనైతే ఈయన గారి కోసం వెయిట్ చేస్తున్నా, ఈయనైతే ఇంకా రాలేదనమాట. చెప్పాను కదా మార్నింగ్ లేట్గా వెళ్ళారు అని చెప్పి, ఇంకా అందుకని ఇప్పుడు లేట్గా వస్తారు. మార్నింగ్ లేట్గా వెళ్ళారు కాబట్టి పాలు కూడా మార్నింగ్ తీసుకురాలేదనమాట. ఉన్నాయి సరిపోతాయిలే, ఇబ్బంది లేదని చెప్పాను. ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వస్తానని చెప్పారనమాట. ఇంకా ఫ్రెష్గా ఇప్పుడు ఆయన పెట్టంగానే తీసుకొచ్చేస్తారనమాట. కాకపోతే కొంచెం లేట్ అయింది. రోజు 5 కల్లా వస్తారు కదా, వేళ 6:30, 7 అట్లా అయింది అనమాట. అది సంగతి. ఇంకా వచ్చాక ఆ పనే ఉంది, అంటే మిగిలిన పనులు చేసుకోవాల్సింది నేను ఉంది. వీడిని చూసుకుంటూ ఆయన టీవీ చూస్తే నేను పనులు చేసేసుకుంటా స్పీడ్గా. వాళ్ళైతే వెళ్తూ ఇదిగోండి ఈ మౌత్ వాష్ అండ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మర్చిపోయి వెళ్ళారు. దీంతోపాటు ఈ ధూప్ స్టిక్స్ అనమాట, రామానుజం టెంపుల్లో తీసుకున్నారంట ఆర్గానిక్. ఇవి కూడా తీసుకెళ్ళడం మర్చిపోయారు. మొత్తం అన్నీ సర్ది మా ఆయన వేస్ట్ బట్టలన్నీ తీసి పక్కన పెట్టాగా, అవి కూడా అక్కడ పెడితే మర్చిపోయి వెళ్ళారన్నమాట. ఇంకా ఏమైందిలే ఈసారి వచ్చినప్పుడు పంపించచ్చులని మేము ఊరుకున్నాం.
ఇంకా ఈ టాయ్స్ అయితే మన పార్క్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇదేమో జిరాఫ్, జూలాజికల్ పార్క్, అదే కదా జూ. ఇదొకటిను ఇదొకటి తీసుకున్నాం, ఫిష్ మల్టీ కలర్. ఇంకా ఇప్పుడే ఈయన వచ్చాక ఇంకా కొన్ని అంట్లుంటే తోమేసుకొని బట్టలు కూడా ఈ 5 days నుండి ఒకవేళ జాడిచినా కూడా మడత పెట్టట్లేదు అనమాట. ఇంకా అన్నీ కలిపి ఇప్పుడైతే మడత పెట్టి అక్కడ పెట్టాను. సర్దాలి, ఇంకా సర్దలేదు. ఇంక వీడికి నీళ్ళు పెట్టి స్నానం చేయించాలి. పూట అయితే మల్బరీ మన మాల్కి లూలు మాల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఇంకా డబ్బాలో ఉన్నాయిలే కానీ ఇప్పటికి మాత్రం కొంచెమే తెచ్చుకున్నాం. ఇది మల్బరీ, బ్లూబెర్రీ రౌండ్గా బ్లూ కలర్లో ఉంటుంది. మళ్ళీ చేసి కొన్ని తెచ్చుకున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా చెక్కలు అరిసెలు అవి ఉన్నాయి కదా, ఇవి వేస్తూనే ఉన్నాం. మెయిన్ ఇది బొబ్బట్లు పాడైపోతున్నాయని అది కూడా తిన్నాను అనమాట. చూపించలేదంటే ఇంకా అందుకని అయితే కొన్నే తీసుకొని వచ్చా. మళ్ళీ రేపు తినచ్చు, ఏం పాడయ్యేవి కాదుగా, ఫ్రిడ్జ్లోనే పెట్టా. అది డ్రెస్ పీకేదాకా అడిగి నిద్ర బట్టలు లాగుతూనే ఉన్నాడు. అందులో నుంచి వచ్చింది అయ్యా, సాటిస్ఫై అయ్యాడు. ఏం చేస్తున్నావు శ్రీవాత? పులిహోర. ఏందండి పల్లెలు వేసినావు? నువ్వు ఇదివరకే కానీ అన్నీ తక్కువ. యాక్చువల్లీ ఆకలి అవుతుంది, కూర లేదు, అన్నం తిన్నామంటే సర్లే అట్లానూ నిమ్మకాయలు కూడా తెచ్చినాయి. మన ఇప్పుడు వారం అయింది, పెండలేదు. అంతకు ముందు కూడా నిమ్మరసం ఉంది, ఎందుకులో వేస్ట్ చేయడం. పులిహోర ఇద్దరం తింటాంగా మంచిగానే అని చెప్పి చేస్తాను. పచ్చిమిర్చి కోసుకున్నావా? కోయిలా కొత్త మనం విడివిడిగానే అన్నీ చెప్తాం, తొందరగా ఉంది అని ముందు కోసుకుంటే కట్ చేసేస్తా. ఓకే. పులిహోర అయితే వండేసుకున్నాం, తినాలి. ఈ హ్యాట్ ఇడికి మొన్న జూ పార్క్ దగ్గర తీసుకున్నాను, అప్పుడు ఉంచుకోలేదు. ఇప్పుడు ఏదో కాసేపు పెట్టుకున్నాడు, తీసేస్తున్నాడు. నువ్వు నేర్పితే ఇంకా తీసేస్తాడు, అయిపోయింది. ఇంకా మేమైతే ఇప్పుడే తినేసాము, పులిహోర తిన్నాం అనమాట. వీడికి కూడా కొంచెం తినిపిద్దామని సపరేట్గా కారం వేయకుండానే తీసాను. పచ్చిమిర్చి కారం అంటే పచ్చిమిర్చి వేయకుండానే తీసా. కానీ వాడికి నిద్రకొచ్చు ఏమో గోల్ చేశాడు తినకుండా. ఇంక పాలు పడుతున్నా, పడుకుంటాడు మ్యాక్సిమం. ఇవాళైనా కొంచెం ఎర్లీగా పడుకుందాం, 5 రోజుల నుండి తిరుగుడే అయింది కదా, కొంచెం గొంతు మారడం ఇట్లా కొంచెం అన్నీ అనిపిస్తుంది. సో పడుకుందాం అనుకున్నాంలే కానీ కుదరలేదు. ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయింది. రెగ్యులర్ టైంకే ఇంక పడుకుంటున్నట్టు అనమాట. ఈయన కూడా నేను కనీసం మార్నింగ్ 1 గంట పడుకున్నా కానీ ఈయనకు అది కూడా లేదు. ఇంక ఇప్పుడైతే నిద్రపోతారు. ఇంకా అందుకే ఈరోజు వ్లాగ్ కూడా ఇంకా అంత పెద్దగా ఏం రాలేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు వచ్చిందేమో అనుకుంటున్నా అంతే. ఇంకా అవి సంగతులు ఇవాళకైతే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.